మహిమ పొందమని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను తండ్రి. అయా మీ పాద సన్నిధికి వచ్చినాను. పాటలు పాడేవారి విషయంలో, పత్రికలు పంచేటువంటి వారి విషయంలో మీ కృప చూపించండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ప్రార్థించి స్తుతించడం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బోలే జిందా ఖుదావని మసీకే జై. పాపుల రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మహారాజుకు జై. నిత్య జీవనిచ్చే యేసుక్రీస్తు మహారాజుకు జై. మీరు ఆగండి. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడసివి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు, దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై. చెబుతానే పొందయ్యా, రక్షణ పొందమ్మా. పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై. తనదరి చేరిన పాపుల నెల్ల కడుగును తనదు రక్తము. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడసివి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. సార్ చెప్పండి. నేను మాకు ఇక్కడ స్వాప్ జరుగుతుంది నూతన అదే ర్యాలీ జరుగుతున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు సమాధి గెలిచి పునరుద్ధానుడైనటువంటి రోజు. ఆయన పునరుద్ధానుడై ఆయన శిష్యులకు కనబడి తర్వాత 40 రోజులు ఈ భూమి మీద ఉండి 500 మందికి ఒకేసారి కనబడి ఆయన గలిలయ ప్రాంతంలో శిష్యులు చూస్తూ ఉండగానే ఆరాధన నవ్వుతూ వచ్చినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రూపము వాక్య రూపము. ఆ వాక్యాన్ని గురించి రాయబడినటువంటి మాటలు
ఆదియందు వాక్యములను, వాక్యము దేవుని యొక్క ఉండను, వాక్యమే దేవుడై ఉండను. వాక్యమా దేవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా నివసించడానికి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినది మనకి బాగా తెలిసిన సంగతి. కాబట్టి సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు నరావతారిగా ఈ లోకానికి రావడానికి కారణము ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనము నశించిపోవడానికి ఇష్టం లేక ఈ లోకానికి వచ్చినారు. అందుకని ఆయన ద్వారా మనకి ఏమి రాబోతూ వచ్చింది అంటే, కాగా తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచువాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం నశించిపోకుండా నిత్య జీవం పొందుదామని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని నరావతారిగా లోకానికి పంపించినటువంటి దేవుడు, నరావతారిగా వచ్చినటువంటి దేవుడు ఈ లోకంలో లేఖనముల ప్రకారము సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము మృతి చెంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడినటువంటి దేవుడు. ఆయన శుక్రవారం పోయిన గుడ్ ఫ్రైడే అందునిమిత్తమే జరుపుకుంటూ వస్తాం. మహాశుక్రవారంలో ఆ శుక్రవారము దేవుడు చనిపోయి తిరిగి ఆదివారము పునరుద్ధానం గావించబడి అనేక మందికి అగుపడుతూ వచ్చినటువంటి దేవుడు. నేను చెప్పినటువంటి మాట లేఖముల ప్రకారము అనగా దేవుని వాక్యము ప్రకారము, ధర్మశాస్త్రము ప్రకారము దేవుడు మృతి నుండి సమాధి చేయబడి 3వ దినమున లేపబడినటువంటి పరిస్థితిలో ఈరోజు ఈస్టర్ పర్వదినాన్ని మనము ఈ ప్రపంచమంతా చేసుకుంటూ వస్తున్నాం. అయితే బైబిల్లో ఉన్నది లేఖనము. ఆ లేఖనము ఎలా వచ్చిందంటే మనిషేచ్ఛను బట్టి కానీ ఊహను బట్టి కానీ పరిశుద్ధ గ్రంథం రాయబడలేదు. దానికి పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పేరు వచ్చిందంటే పరిశుద్ధాత్మ ద్వారా మనుషులు పలుకుతూ వచ్చారన్నటువంటి మాటలు. ఆ మాటలు బట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి ఆయన అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నిటికీ చనిపోవడానికి సెలవిస్తున్నారు. యేసుక్రీస్తుని నమ్ముట ద్వారా నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు. యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటే చాలు, నేను పాపిని, నేను ఆ ప్రభువును రక్షించంటే ఈ లోకంలో ఉన్న తండ్రి కంటే బంధువుల కంటే నేను ఎక్కువగా ప్రేమించేటువంటి దేవుడు, పరలోకమందున్న ఆశినటువంటి దేవుడు నేను మరణ ఆలపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క మాట పలుకు, దేవుడు దర్శించకుండా ఆయన నిన్ను ఆయన కనబడకుండా అదృశ్య దేవుడు కాదు. అందుకనే నా మహిమను నిన్ను దాచుకునేటటువంటి దేవుడు కానని సెలవిస్తున్నారు. ఒక మాట, ప్రభువా నువ్వెవరో నాకు తెలియదు, నీ పరిశుద్ధాత్మ కార్యం అంటే నాలో జరిగించని ఒక మాట చెప్పు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ మాటలు మీ వెనుకడులో ఫలించబడ్డానికి దేవునాత్మ మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి వందనాలు. ఈ నూతనగూడెం ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి, అడుగుతూ వస్తున్నాం. అలాగే ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ఇరుకులో ఉన్నారో, రోగంతో బాధపడుతున్నారో,
నీకు అసాధ్యమైన కార్యమే ఒక్కటి లేదు. వారందరిని దీవించి ఆశీర్వించి వారి పాడి పంటలను ఆశీర్వించి మహింపొందమని యేసుక్రీస్తు వారి తీర్మానంలో ప్రార్థించడం పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకం ఇచ్చే యేసుక్రీస్తు మహారాజుకి పాపం పోవాలంటే యేసుని నమ్మాలి, నిత్య జీవం కావాలంటే యేసుని నమ్మాలి, నీ పిల్లలు ఆశీర్వించబడాలంటే యేసుని నమ్మాలి. పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూలోకమందున్న, పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూలోకమందున్న లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూలోకమందున్న, పైనున్న విశ్వసించిన సమృద్ధి పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూలోకమందున్న, పైనున్న ప్రియమైన నూతనగూడెం వాస్తవులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈస్టర్ పర్వదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ మధ్యకు రావడానికి కారణం యేసు ప్రభు వారి యొక్క వచ్చిన ఉద్దేశం ఏమిటి, ఆయన మనకిచ్చినటువంటి మనకు చూపినటువంటి మార్గం ఏంటి, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం ఏ శిక్ష నుండి తప్పించబడ్డామో అది మీకు వివరించడానికి మీ మధ్యకు వచ్చున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసున నరుడు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణాంగీకరణకు యోగ్యమునై ఉన్నదని సెలవిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో రావడానికి కారణము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు నరుడు ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణాంగీకరణకు యోగ్యమునై ఉన్నదని బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్తలు పలుకుతూ వచ్చినటువంటి మాటలు జ్ఞాపం చేసుకోవచ్చు. ప్రియులరా, ఈరోజు పాపము ద్వారా వచ్చినటువంటి పరిణామం ఏంటంటే పాపము దురాశ గర్భము ధరించి పాపము కనెను, పాపము పరిపక్వమై మరణము కన్నదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆదిలో మన పితరులైనటువంటి ఆదాము హవ్వ దేవుని ఆజ్ఞను మీరి వారు పాపం ద్వారా వచ్చినటువంటి మరణాన్ని మూట కట్టుకుంటూ వచ్చారు. ఈరోజు ఆ మరణం నుండి విడిపించడానికి, ఆ పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నరావతారిగా దిగి వచ్చినటువంటి దేవుడు. ఈరోజు రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. మన పూర్వీకులు చాలా మంది బలులు అర్పిస్తూ ఉండేవారు దేవుని శాంతించడానికి. ఆ రోజుల్లో కూడా పాత నిబంధన గ్రంథంలో కోడెల రక్తము, మేకపోతుల రక్తము, ఎడ్ల రక్తము ఒలికిస్తూ పాప ప్రాయశ్చిత్త బలులు సమర్పిస్తూ వచ్చేటువంటి వారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీ పాపం కొరకు, నీ శాపం కొరకు ఆయన మరణుడును ఉండకుండా మరణాన్ని మృంగివేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. మీరు అనుకోవచ్చు, క్రైస్తవులైనటువంటి వారు మరణిస్తున్నారు కదా అని. ఆ మరణము నిద్రతో సమానము. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారని సెలవిస్తున్నారు. ఆ మరణము నిద్రతో సమానమైనటువంటి నిద్ర. ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులని సెలవిస్తున్నారు.
యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు మరణిస్తే నీకు నిత్య జీవము. అందుకనే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు నశింపుగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహిస్తూ వచ్చారు. యేసునందు విశ్వాసం ఇచ్చినటువంటి వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని సెలవిస్తున్నారు. ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఏ అవసరం లేదు, బలులు అర్పించే అవసరం లేదు, నీ ఆస్తులు అవసరం లేదు దేవుడికి. నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి చిన్న బిడ్డలలాగా యేసు ప్రభువును అంగీకరిస్తే దేవుడు నిన్ను నిత్య జీవానికి పాత్రులుగా చేస్తా ఉంటాడు, నిత్య జీవానికి వారసుడుగా చేస్తా ఉంటాడు. ప్రియులారా, యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా నీ పాపాలు క్షమించబడతాయి. నీ పాపము నుండి వచ్చినటువంటి మరణం తప్పించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేరని సెలవిస్తున్నాడు. పరలోకానికి చేరలేరని నిశ్చయముగా చెప్తూ వస్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలంటే ఆయన ఆత్మకార్యం నీలో జరగాలి అని అంటే ఒక్కసారి ప్రభువా నువ్వెవరో నాకు తెలియదు, నా కొరకు నువ్వు ప్రాణం పెడుతూ వచ్చావంట, నా కొరకు మరణించి తిరిగి లేచినావంట, నన్ను ఒకసారి దర్శించవని వినయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే చాలు. ఆయన నీ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు. ఆయన సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు. ఆయన రక్షించబడిన నేర్కొన్నట్లు నీ చేయి కురచ కాలేదు, ఆయన విననేరకున్నట్లు ఆయన చెవి మందం కాలేదు. నీ ప్రార్థన ఆలకించి ప్రభువా నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావంట, మళ్ళీ తిరిగి లేచావంట, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడుగా నిన్ను అడుగుతున్నాను, నన్ను దర్శించు, నా కొరకు నన్ను కనపరుచుకో అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను దర్శించి ఆయన ఆశీర్వాదానికి కారకులుగా పాత్రలుగా చేస్తాడు. ఈ కొన్ని మాటలు మీ వెనుకలో దీవించుగాక. ఆమేన్. మరి ముఖ్యంగా నూతన యెరూషలేము ఆరాధన ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ సేవకులుగా ఉంటున్నటువంటి వారు ఉన్నారు. సహోదరులు జేస్తాసి నాన్నగారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మందిరం ఉంది. ఆ మందిరానికి వచ్చి ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. మా ప్రేమ గల తండ్రి, కృపగల దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను. దేవాన్ని రక్షణ బట్టి వందనాలు. నేను ఇంతవరకు ఎవరైతే ఈ మాటలు వింటూ వచ్చి నిన్ను అడుగుతూ వస్తున్నారో ప్రభువా, వినయం కలిగినటువంటి వారి ఎదుట, దీన మనసు కలిగిన వారి ఎదుట నేను దృష్టి ఉంచున్నానని సెలవిస్తున్నారు. వారి మరణ ఆలకించి నేను వారిని మహిమాపాత్రులుగా, కరుణాపాత్ర ఘటములుగా తీర్చిదిద్ది శాపము నుండి పాపము నుండి విడిపించి నిత్య జీవానికి పాత్రలుగా చేయమని అడుగుతూ, అలాగే వారి యొక్క నేను ఎవరైతే ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారు, పాడి పంటలను పోగొట్టుకుని ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరైతే గర్భఫలం లేకుండా ఉన్నారో వారందరిని దర్శించి నీకు అసాధ్యమైన కార్యం ఏ ఒకటి లేదని ప్రతి ఆశీర్వాదము నూతనగూడెం గ్రామ కాపురస్తులకు ఇవ్వమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో ఈ నా ఆశీర్వాద ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసు పేరట ముక్తి దొరకును, యేసు పేరట ముక్తి దొరకును, ప్రభు నామనే శుద్ధిపరచును, ప్రభు నామనే శుద్ధిపరచును. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, యేసు నామము ఎంతో ప్రియము, యేసు నామము ఎంతో ప్రియము.
పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు ప్రభువున మనకు అనుగ్రహించును. పాపం వలన వచ్చే జీతము మరణము, ఆ ఎలాగనగా యేసుక్రీస్తునందు వచ్చు జీతము నిత్య జీవము. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినాడని నీ హృదయమునందు విశ్వాసిస్తే నువ్వు రక్షించబడతావు. నీ ఇంటికి క్షేమాభివృద్ధిని కలిగజేసేటట్టు దేవుడు శక్తి కలది, యేసు నామమే శక్తి దేవా నిన్న నేడు నిరంతరం మారని దేవా, ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఆనందం. నీ సన్నిధిలో నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీకో సరి కాదయ్యా. నీ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీకో సరి కాదయ్యా. నన్ను మరువని దాచుకున్న ప్రేమ నా హృదయం పొంగెను, నా హృదయం बोले जिंदा खुदा और इस मसीह के త్వరలో రాబోతున్నటువంటి యేసుక్రీస్తు మహారాజుకి నూతన యేసు మహారాజు నివాసి యేసుక్రీస్తు మహారాజుకి పాపములు క్షమించే యేసుక్రీస్తు మహారాజుకి పరిశుద్ధపరిచి ప్రార్థన చేస్తున్నా. మధ్యలో సోదరి అక్కడ వాళ్ళ చిత్రాన్ని దేవతగా సోదపరిచయం దేవుడు తన ఆత్మకార్యాన్ని ధరించాలని ప్రార్థించాలి. మరణించి తండ్రి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేచిన దేవుడు తండ్రి, ఇప్పటికీ నాయన సజీవుడిగా ఉంటూ నాయన మా బాధల్లో మా శ్రమల్లో మా కష్టాల్లో తోడైంది మమ్మల్ని నాయన నడిపిస్తున్న దేవుడు అన్న దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన
మరి ఈ దినం నాయన మరి మధ్యాహ్న సమయంలో జరిగిన స్వార్థను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన నీ స్వార్థ ప్రకటించబడింది నాయన. మరి ఎందరైతే విన్నారు తండ్రి నాయన వారందరికీ నాయన గ్రహించే హృదయాలు దయచేయండి నాయన. మరి వారు తెలుసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. చూపించున్నాయా మరి నశించిపోతున్న ప్రతి ఆత్మని రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మా పాప నిమిత్తమే నాయన కలవరి శిలువలో మరణించి తిరిగి లేచిన దేవుడు అని వారు విశ్వసించడానికి ఇక్కడికి అనుగ్రహించున్నాయా. మరి ఇష్టమైన వాక్యం నాయన ఫలించండి తండ్రి. ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా. మరి నీ స్వార్థ చేసిన పాదములు సుందరమైన తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డకి కావాల్సిన దీవిన ఆశీర్వాదం దయచేయండి. నాయన స్వార్థ అంతట్లో మీరు తోడేయండి. నడిపించిన దేవ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థనని సన్నిధించుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సువార్త ప్రకటింప మన తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క ప్రియక దేవుడి నామంలో సదాకాలము ఆయన కృప మనకు తోడైనగాక. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై సువార్త ప్రకటింప